ఎంతో రుచికరమైన వంకాయ పచ్చి పులుసుని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద మూకుడు పెట్టుకొని కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని నిప్పుల మీదైనా కాల్చుకోవచ్చు. ఇలా పాన్ మీదైనా దోరగా వేయించుకొని తీసుకోవాలి. వంకాయల్ని నేనైతే నిప్పుల మీద కాల్చుకొని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. మీరైతే స్టవ్ మీద అయినా ఉడికించుకోవచ్చు. నిప్పులు కనుక దొరకకపోయినట్టయితే, కానీ నిప్పుల మీద కాల్చుకుంటే ఈ వంకాయలు రుచే వేరండి. చాలా బాగుంటుంది వంకాయ పచ్చి పులుసు. శుభ్రంగా పొట్టు తీసేసుకొని పురుగులు అవి ఏమీ లేకుండా చూసుకొని మంచిగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని పులుసు తీసి పెట్టుకోవాలి. మనం రుబ్బుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇందులో వేసుకుని ఈ పులుసులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వంకాయను కూడా తీసుకుని ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా చేత్తోనే నుజ్జుగా తీసుకోవాలి. మిక్సీలో ఆడకూడదు, పేస్ట్ అయిపోతుంది. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే ఈ పచ్చి పులుసు రుచిగా ఉంటుంది. మీకు ఇష్టమైతే ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని వేడి వేడి అన్నంలో కనుక ఈ పచ్చి పులుసు వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుంది. అత్తేసరిలో అయితే చాలా నెక్స్ట్ లెవెల్, అసలు మామూలుగా రైస్తో అయినా తీసుకోవచ్చు.